Hello viewers, this is Sunita. This is our first prose lesson of studies. This is the summary of the studies. First of all, we want to know about the author. The writer of this lesson is Sir Francis Bacon, was a great English philosopher and statesman and a pioneer of modern scientific thought. సర్ ఫ్రాన్సిస్ బేకాన్ అనేటటువంటి ఈయన గొప్ప ఇంగ్లీషు వేదాంతవేత్త, అలాగే ఈయన స్టేట్స్మెన్ కూడా. అంటే ఈయనకి పొలిటికల్గా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ రెస్పెక్టెడ్ పర్సన్ ఈయన. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్ఏ. ఈయన్ని మనం ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్ఏ అని చెప్పుకుంటాం. అంటే ఇతను ఇంగ్లీష్ ఎస్ఏని మన ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఫ్రాన్సిస్ బేకాన్ వాజ్ బోర్న్ ఆన్ 22nd January 1561 ఇన్ లండన్. ఫ్రాన్సిస్ బేకాన్ గారు 1561 సంవత్సరంలో జనవరి 22న లండన్లో పుట్టడం జరిగింది. హీ వాజ్ ద సన్ ఆఫ్ సర్ నికోలాస్ బేకాన్, కీపర్ ఆఫ్ ద గ్రేట్ సీల్ ఫర్ ఎలిజబెత్ I. ఇతను సర్ నికోలస్ బేకాన్ గారి యొక్క కుమారుడు. ఈయన యొక్క తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రాజుగారికి రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలని అన్నిటినీ కూడా చూసుకోవడం అనేది దగ్గరుండి, అంటే నమ్మకస్తుడిగా అన్నిటినీ పర్యవేక్షించడం అనేదాన్ని చూస్తూ ఉండడం అనేది చేస్తూ ఉండేవారట. బేకాన్ స్టడీడ్ ఎట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండ్ ఎట్ గ్రే సీన్ అండ్ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 1584. బేకాన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవడం అనేది జరిగింది. ఆయన గ్రేస్ అనేటటువంటి ఆయన యొక్క ఇంటి సత్రంలో ఉండడం అనేది జరిగింది. ఈయన తర్వాత ఆయన పెద్ద పార్లమెంట్ మెంబర్గా ఎదగడం జరిగింది. ఇప్పుడు 1584లో. హీ వాజ్ knighted in 1603 and was appointed to a succession of posts culminating, like his father, with keeper of the Great Seal. He was knighted in 1603. అంటే ఈయనకి సర్ ఫ్రాన్సిస్ బేకాన్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈయనకి సర్ అనేటటువంటి బిరుదుతో ఈయన్ని సత్కరించడం అనేది జరిగింది. అంటే బాగా గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాగా రెస్పెక్ట్గా ఎవరినైనా పిలవాలనుకుంటే కనుక వాళ్ళకి సర్ అనేటటువంటి బిరుదుని ఇస్తూ ఉండేవాళ్ళు. అందుకని ఈయన సర్ ఫ్రాన్సిస్ బేకాన్ అని చెప్పి 1603 నుంచి ఈయనకి బిరుదు ఇవ్వడం జరిగింది. అండ్ వాజ్ అపాయింటెడ్ టు సెక్షన్ ఆఫ్ పోస్ట్స్ కల్మినేటింగ్ లైక్ హిజ్ ఫాదర్ విత్ కీపర్ ఆఫ్ ద గ్రేట్ సీల్. అయితే ఈయన చాలా త్వరగా వాళ్ళ నాన్నగారిలాగే తన పెద్ద పొజిషన్స్కి వెళ్ళడం అనేది, ఒక పొజిషన్ తర్వాత ఒక పొజిషన్కి ఆ విధంగా సక్సెషన్ అంటే క్విక్గా వన్ ఆఫ్టర్ వన్ ఒక పోస్ట్ తర్వాత ఇంకొక పోస్టు, ఆ విధంగా మంచి పోస్టులకు అన్నిటికీ వెళ్ళడం అనేది, చేరుకోవడం అనేది జరిగింది. ఇలాగా లైక్ హిజ్ ఫాదర్, వాళ్ళ యొక్క నాన్నగారిలాగే ఈయన ఒక కీపర్గా ఉండడం అనేది జరిగింది. ఈయనకి మంచి గ్రేట్ సీల్ కూడా, మంచి ముద్ర రావడం అనేది జరిగింది. ఇది ఆథర్ గురించి. నెక్స్ట్ అబౌట్ ద లెసన్ గురించి వచ్చేసరికి, ఇన్ దిస్ ఎస్ఏ బేకాన్ ఎక్స్ప్లెయిన్స్ దట్ దేర్ ఆర్ 3 uses ఆఫ్ స్టడీస్. ఈ ఎస్ఏలో మనకి బేకాన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, స్టడీస్ ఏవైతే ఉన్నాయో
ఆ స్టడీస్కి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే కనుక ఇంకా ఆయన చెప్తున్నారు 3 యూజెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? దెర్ ఆర్ 3 యూజెస్ ఆఫ్ స్టడీస్. 3 రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్లీ మొట్టమొదటిగా ఏమని చెప్తున్నారు అంటే కనుక స్టడీస్ గివ్ అస్ డిలైట్ ఇన్ అవర్ లెజర్ టైమ్ అండ్ ఇన్ ప్రైవసీ. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క లీజర్ టైంలో మన యొక్క జ్ఞానాన్ని పెంచి మనల్ని ప్రకాశవంతంగా ఉండేలాగా చేస్తాయి అని చెప్పి ఫస్ట్ వన్ చెప్తున్నారు. We can spend our time reading books which gives us both enjoyment and education. మనకి పుస్తకాలను చదవడం వలన మనకి ఏమొస్తుంది? ఆనందం కలుగుతుంది. అలాగే మనకి ఎడ్యుకేషన్ అనేది, జ్ఞానం అనేది పెరగడం అనేది జరుగుతుంది. సెకండ్ వన్ ఏం చెప్తున్నారంటే రీడింగ్ హెల్ప్స్ అస్ టు స్పీక్ అండ్ కమ్యూనికేట్ విత్ పీపుల్ మోర్ ఎఫిషియెంట్లీ. ఏమని చెప్తున్నారు? సెకండ్ వన్, మన స్పీకింగ్ ఏదైతే ఉందో మన చదవగా మన యొక్క స్పీకింగ్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ కానీ ఎవరిదైనా ఎఫిషియెంట్గా మాట్లాడాలి అనుకున్నా కూడా మనకి రీడింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. థర్డ్లీ స్టడీస్ హెల్ప్ అస్ టు డీల్ విత్ అవర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ మోర్ ఎఫెక్టివ్లీ. మన జీవితంలో ఉండేటటువంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా చాలా ఎఫెక్టివ్గా మనం ఆ ప్రాబ్లమ్స్ని డీల్ చేయడం అనేది జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఎఫెక్టివ్గా డీల్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. వీ కెన్ మేక్ గుడ్ జడ్జిమెంట్ ఆఫ్ మ్యాటర్స్ అండ్ ఇష్యూస్. ఏదైనా విషయం జరిగినప్పుడు లేకపోతే ఏదైనా న్యాయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఈ స్టడీస్ వలన మనకు చాలా ఉపయోగం ఉంటుంది. కరెక్ట్ అయినటువంటి జడ్జిమెంట్ని తీసుకోగలమని చెప్తున్నాడు. స్టడీస్ హెల్ప్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ టు డీల్ సక్సెస్ఫుల్లీ విత్ పర్టిక్యులర్ కేసెస్. ఇలాగే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవడం వల్లే పర్టికులర్ కేసెస్ అన్నింటినీ కూడా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది మీకు తెలియచేయడం అనేది జరుగుతుంది. సెకండ్ పారాగ్రాఫ్లో చూడండి. స్టడీ హ్యాస్ సమ్ అడ్వాంటేజెస్. స్పెండింగ్ టూ మచ్ టైమ్ రీడింగ్ బుక్స్ విల్ మేక్ ఏ మ్యాన్ లేజీ. మరి చదవడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ చెప్తున్నాడు, అంటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయండి అని చెప్తున్నాడు. ఏంటి? స్పెండింగ్ టూ మచ్ టైమ్ రీడింగ్ బుక్స్ విల్ మేక్ ఏ మ్యాన్ లేజీ. చాలాసేపు పుస్తకాలు చదువుతూ గడపడం అనేది మనిషిని లేజీగా చేస్తుంది అని చెప్తున్నారు. Another disadvantage is that those who study too much may make a show of their learning. మరి ఎక్కువగా చదివే వాళ్ళు ఏమనుకుంటారంటే చదివిందే చేయాలి అని అనుకోవడం అనేది కూడా దాన్ని ప్రదర్శించాలి లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకోవడం అనేది చేస్తూ ఉంటారు. దిస్ ఎఫెక్టేషన్ షుడ్ బి అవాయిడెడ్. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్గా ప్రిటెంటియస్ బిహేవియర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉండేటటువంటి బిహేవియర్ ఏదైతే ఉందో చదువుకోవడం వలన దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నప్పుడు దిస్ ఎఫెక్టేషన్ షుడ్ బి అవాయిడెడ్. ఇలాంటి ఎఫెక్టేషన్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. అగైన్ టూ మచ్ స్టడీ ఆఫ్ బుక్స్ మే డెవలప్ ఇన్ అస్ ఏ టెండెన్సీ టు సెపరేట్ స్టడీస్ ఫ్రమ్ దేర్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఇన్ డే టు డే లైఫ్. టూ మచ్ స్టడీ ఆఫ్ బుక్స్, ఎక్కువగా పుస్తకాలు చదివితే కనుక ఏమవుతుంది, మనకి ప్రాక్టికల్గా మనకి ఏదైతే మన యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో
మన యొక్క బిహేవియర్ అనేది ఒక రకమైనటువంటి Again, too much study of books may develop has a tendency to separate studies from their practical application in day-to-day life. ఎక్కువగా చదివి వాటి యొక్క ప్రభావం మన పైన ఉండడం వలన ఈ స్టడీస్ ప్రాక్టికల్ అప్లికేషన్లో అడ్డుపడుతూ ఉంటాయి మనకని చెప్పడం జరిగింది. ద స్కాలర్ షుడ్ అవాయిడ్ సచ్ బ్యాడ్ టెండెన్సీస్. అలాంటి టెండెన్సీస్ ఏవైనా ఉంటే కనుక వాటిని అవాయిడ్ చేయండి అని చెప్పడం అనేది జరుగుతుంది. This bookish knowledge should be guided by experience of life. మనకి పుస్తకాల్లో ఉండేటటువంటి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనకి ఎలా ఒక మార్గదర్శకంగా మనకి లైఫ్లో ఒక అనుభవం లాగా ఉపయోగపడుతూ ఉండాలని చెప్తున్నాడు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ us టు అప్లై దెమ్ టు రియల్ లైఫ్ ఇష్యూస్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఉపయోగపడేలాగా ఉండాలి అని చెప్తున్నారు. దేర్ ఆర్ కన్నింగ్ అండ్ క్రాఫ్టీ పీపుల్ హూ థింక్ దట్ దే నీడ్ నాట్ వాంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లైఫ్. అయితే కొంతమంది కన్నింగ్ పీపుల్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. క్రాఫ్టీ పీపుల్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట, మనకేమి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. సింపుల్ పీపుల్ అడ్మైర్ బుక్ లెర్నింగ్. పుస్తకాల ద్వారా నేర్చుకోవాలని మన సామాన్యమైనటువంటి ప్రజలు అనుకుంటూ ఉంటారు. బట్ వైజ్ మ్యాన్ యూజ్ స్టడీస్ అండ్ అప్లై దెమ్ టు లైఫ్ సిచ్యువేషన్స్. కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టడీస్ ఏవైతే ఉన్నాయో స్టడీస్ని వాళ్ళు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో దాన్ని అప్లై చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. Bacon prescribes some rules of study. We should not read just to contradict or argue with others. బెకాన్ చెప్పేది ఏంటంటే కొన్ని స్టడీస్కి కొన్ని రూల్స్ అనేది చెప్తున్నారు. ఏంటి ఆ రూల్స్ అంటే కనుక మనం ఎవరితో అయినా విభేదించడానికో లేకపోతే ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికో మనం ఈ స్టడీస్ని ఉపయోగించుకోవద్దు అని చెప్పడం జరుగుతుంది. వీ షుడ్ నాట్ బ్లైండ్లీ బిలీవ్ నాట్ ఎవర్ వి స్టడీ ఇన్ ద బుక్స్. పుస్తకాల్లో చదివింది గుడ్డిగా నమ్మేయద్దు అని కూడా చెప్తున్నారు. వీ షుడ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఇంతసేపు కూడా మన విశాలమైనటువంటి మైండ్తో ఆలోచించాలి అని చెప్తున్నారు. బెకాన్ వాంట్స్ లవర్స్ ఆఫ్ బుక్స్ టు యూజ్ దర్ క్రిటికల్ జడ్జ్మెంట్. బెకాన్ ఏమంటున్నారంటే బుక్ లవర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు క్రిటికల్ జడ్జ్మెంట్ కోసం వీటిని ఉపయోగించుకోండి అంటూ ఇవాల్యుయేట్ ఇంపార్షియల్ ఒపీనియన్స్ ఆఫ్ ద అదర్స్. మరి అదర్స్ యొక్క ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో ఆ అదర్స్ ఇవాల్యుయేట్ ఇంపార్షియల్ ఒపీనియన్స్ ఆఫ్ ద అదర్స్. ఆదర్ యొక్క ఒపీనియన్స్ని కన్సిడర్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. అకార్డింగ్ టు బెకాన్ ఆల్ బుక్స్ ఆర్ నాట్ టు బి రీడ్ ఇన్ ద సేమ్ మేనర్. అయితే మనకు ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ఒకే విధంగా చదవకూడదు అని చెప్తున్నారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అండ్ బెకాన్ టెల్స్ హౌ వీ మే అప్రోచ్ ఈచ్ టైప్ ఆఫ్ బుక్. పుస్తకాల్లో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఒక్కొక్క పుస్తకాన్ని చదవడానికి ఒక విధమైనటువంటి అప్రోచ్ ఉంది. ఆ రకంగా పుస్తకాలను చదవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ సమ్ బుక్స్ టు బి రీడ్ ఇన్ పార్ట్స్ సో వీ మే స్కిప్ త్రూ ద పేజెస్. మరి కొన్ని రకాలైనటువంటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వాటిని పార్ట్స్గా చదవడం అనేది జరుగుతుంది. మనం ఏం చేస్తాం, స్కిప్ త్రూ ద పేజెస్, కొన్ని పేజెస్ని వదిలేసి చదవచ్చు. మొత్తం ఫస్ట్ పేజ్ నుంచి ఎవరి పేజ్ వరకు చదవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు. సమ్ బుక్స్ ఆర్ టు బి రీడ్ కంప్లీట్లీ. కొన్ని పుస్తకాలు అయితే కంప్లీట్గా చదవాలి. బట్ దీస్ బుక్స్ నీడ్ నాట్ బి స్టడీడ్ వెల్. అంటే కొన్ని పుస్తకాలు బాగా చదవలసినటువంటి అవసరం లేదు. వీ కెన్ రీడ్ దెమ్ ఫర్ అవర్ క్యూరియాసిటీ. మనకు ఉండేటటువంటి ఆతృత వల్ల మనం కొన్ని బుక్స్ చదవడం అనేది జరుగుతుంది. బట్ సమ్ అదర్ బుక్స్ ఆర్ టు బి స్టడీడ్ కేర్ఫుల్లీ
and digested because their form and content are very important and useful for us in our practical life. అయితే మిగతా అదర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చదివి వాటిని డైజెస్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. బికాస్ దేర్ ఫామ్ అండ్ కంటెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అంటే వాటిలో ఉండేటటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అయినది అని చెప్పి చెప్తాడు. అండ్ యూజ్ఫుల్ హరస్ ఇన్ అవర్ ప్రాక్టికల్ లైఫ్. ఎందుకు జాగ్రత్తగా చూసి చదివి డైజెస్ట్ చేసుకోమని చెప్తున్నారంటే అది మన యొక్క ప్రాక్టికల్ లైఫ్లో నిజ జీవితంలో అది ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. సమ్ బుక్స్ ఆర్ కండెన్స్డ్ ఆర్ ఎబ్రిజ్డ్ లైక్ డిస్టిల్ వాటర్, బ్రైట్ బట్ టేస్ట్లెస్. అయితే కొన్ని పుస్తకాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది చెప్తున్నారు. కండెన్స్డ్ అంటే మేక్ మోర్ కాన్సన్ట్రేటెడ్ అని అర్థం. అంటే మనకి చాలా కఠినంగా ఉన్నట్టు, అర్థం తెలియకుండా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అలాంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు మనకి చదవడానికి చాలా కష్టంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్ ఎబ్రిజ్డ్ అనేటటువంటిది కూడా అంతే. షార్ట్ అండ్ టెక్స్ట్ ఆర్ ఫిల్మ్ అని అంటూ ఉంటాము. అంటే ఎబ్రిజ్డ్ వెర్షన్ అని చెప్పి కొన్ని పుస్తకాలు ఉంటాయి. అంటే బాగా ఎక్కువ పెద్దగా ఉండేటటువంటి నావెల్స్ని మీకు ఇచ్చేటటువంటి సిలబస్లో ఇచ్చినప్పుడు వాటిని ఎబ్రిజ్డ్ వెర్షన్లో పెట్టడం అనేది జరుగుతుంది. లైక్ డిస్టిల్ వాటర్ అని చెప్పి చెప్తున్నాడు. బ్రైట్ బట్ టేస్ట్లెస్, చూడడానికి చాలా బాగుంటుంది, బ్రైట్గా ప్రకాశవంతంగా ఉంటాయి కానీ టేస్ట్లెస్గా ఉంటాయి. సచ్ బుక్స్ ఆర్ టు బి రెడీ బై అసిస్టెంట్స్ బికాజ్ ద మ్యాటర్ ఈజ్ వెరీ లెస్. కానీ దీంట్లో ఉండేటటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. Now Bekan tells us how studies cure the diseases of our mind. ఇప్పుడు బికాన్ ఏం చెప్తున్నారంటే ఎలా డిసీజెస్ అనేవి మనకి డిసీజెస్ అనే మన యొక్క మైండ్లో ఉండేటటువంటి డిసీజెస్ని కూడా మన స్టడీస్ అనేవి తగ్గిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఏ విధంగా తగ్గిస్తాయి, మన యొక్క రోగాలని మన యొక్క స్టడీస్ ఎలా తగ్గిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. రీడింగ్ మేక్స్ ఏ పర్సన్ అప్ టు డేట్. బాగా చదవడం వలన మనిషి అప్ టు డేట్గా ఉంటాడు. అలాగే ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వాల్యూ ఫర్ ద రీడర్. అంటే చదివేటటువంటి వ్యక్తికి ప్రతి సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ చదివినా సరే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. హిస్టరీ హెల్ప్ అస్ టు ఎన్హాన్స్ అవర్ విజ్డమ్. హిస్టరీ దేనికి ఉపయోగపడుతుంది, మన యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే పోయిటరీ మేక్స్ ఇమాజినేటివ్. పోయిటరీ చదివారనుకోండి మీరు చాలా ఇమాజినేటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. ద స్టడీ ఆఫ్ మ్యాథమెటిక్స్ మేక్స్ ద మ్యాన్ క్లవర్ అండ్ క్విక్ గ్రాస్పింగ్. అలాగే మ్యాథమెటిక్స్ చదివేటటువంటి వ్యక్తులు ఎలా ఉంటారట, మ్యాథమెటిక్స్ అది చాలా క్లవర్ అండ్ క్విక్ గ్రాస్పింగ్ని కలిగి ఉంటారు అని చెప్తున్నారు. ద స్టడీ ఆఫ్ న్యాచురల్ సైన్స్. న్యాచురల్ సైన్స్ చదివేటటువంటి పిల్లలు ఇంక్రీజ్ ద డెప్త్ ఆఫ్ మైండ్. వాళ్ళకి మైండ్లో డెప్త్నెస్ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ మొరాలిటీ మేక్స్ మెన్ గ్రేవ్ అండ్ ద స్టడీ ఆఫ్ లాజిక్ అండ్ రిటారిక్ ఎనాబుల్స్ మెన్ టు ఆర్గ్యూ వెల్ అని చెప్పి చెప్తున్నాడు. అదే కాకుండా మొరాలిటీ గురించి చదివాలనుకుంటే మారల్ ప్రిన్సిపల్స్, మొరాలిటీ అంటే కనుక వీళ్ళని చాలా గ్రేవ్గా అండ్ స్టడీ లాజిక్ అంటే తార్కికంగా చదివితే కనుక ఇంకో విధంగా అండ్ రిటారిక్ అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఉండేటటువంటి విధంగా వీళ్ళని తయారు చేయడం అనేది, బాగా ఆర్గ్యూ చేసే విధంగా అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ద స్టడీస్ రీఫార్మ్ అవర్ క్యారెక్టర్ అండ్ మేక్ అస్ మోర్ సివిలైజ్డ్. ఈ స్టడీస్ ఏం చేస్తాయి, మన యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని
చాలా మోర్ సివిలైజ్డ్గా చేయడం అనేది జరుగుతుంది. స్టడీస్ కెన్ క్యూర్ డిసీజెస్ ఆఫ్ మైండ్. స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క మైండ్లో ఉండేటటువంటి డిసీజెస్ని క్యూర్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నాడు. జస్ట్ యాజ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ క్యూర్ డిఫెక్ట్స్ ఆఫ్ బాడీ. మరి మనకి బాడీలో ఉండేటటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అవి కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల తగ్గిపోతే కనుక మైండ్లో ఉండేటటువంటి ఈ డిసీజెస్ని క్యూర్ చేయడానికి స్టడీస్ ఉపయోగపడతాయి అని చెప్పి చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, బౌలింగ్ ఈజ్ గుడ్ ఫర్ కిడ్నీస్. బౌలింగ్ చేశారనుకోండి మన యొక్క కిడ్నీస్ అనేవి బాగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. షూటింగ్ ఫర్ ద లంగ్స్ అండ్ వాకింగ్ ఫర్ డైజెషన్. షూటింగ్ చేస్తే కనుక మీకు లంగ్స్ అనేవి బాగుంటాయి, అలాగే వాకింగ్ చేస్తే మీకు డైజెషన్ బాగుంటుంది అని చెప్తున్నారు. సిమిలర్లీ మ్యాథమెటిక్స్ ఈజ్ స్ట్రాంగ్ క్యూర్ ఫర్ మైండ్ వాండరింగ్. మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ కనుక మీరు బాగా చేస్తున్నారనుకోండి ఇది మైండ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. స్కాలాస్టిక్ ఫిలాసఫీ ఈజ్ గుడ్ ఫర్ మడల్ థింకింగ్. మీకు స్కాలాస్టిక్ చదివారనుకోండి, ఫిలాసఫీ వేదాంతం అనేది చదివితే కనుక అది కూడా మంచి థింకింగ్కి దారితీస్తుంది అని చెప్తున్నారు. ద స్టడీ ఆఫ్ లా ఈజ్ అన్ ఎఫెక్టివ్ మెడిసిన్ ఫర్ బ్యాడ్ మెమరీ. ఎవరికైతే మెమరీ తక్కువగా ఉంటుందో వాళ్ళని ఏం చదవమంటున్నారు? లాని చదవమంటున్నారు. దస్ ఎవ్రీ డిఫెక్ట్ ఆఫ్ ద మైండ్ కెన్ బి క్యూర్డ్ బై ద స్టడీ ఆఫ్ ద ప్రాపర్ సబ్జెక్ట్. మైండ్లో ఎటువంటి డిఫెక్ట్ ఉన్నా కూడా అది ఎవరి డిఫెక్ట్ కూడా ఎలా ఉంటుంది? స్టడీ ఆఫ్ ప్రాపర్ సబ్జెక్ట్. ఏ డిఫెక్ట్ ఉంటే దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని చదవడం వల్ల క్యూర్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ like and subscribe to English Quest.